హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఈరోజు హోమ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్ ఒకటి చేసుకుందామండి. ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్న ఏదైనా వేస్ట్ది దీని మీద ఫస్ట్ డ్రాయింగ్ చేయకుండా వేరే పేపర్ మీద డ్రాయింగ్ చేసుకుని అప్పుడు కార్బన్ పెట్టుకుందాం. సో నేను కార్బన్ పెట్టాను, బ్లాక్ కార్బన్ డ్రా చేసేసుకున్నాను మొత్తం అంతా. దీనికి ఆల్రెడీ వైట్ వచ్చింది కాబట్టి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం వేయలేదండి. ఓన్లీ బార్డర్ మొత్తం రెడ్ కలర్ చేసుకుంటున్నా పెయింట్. దీని మొత్తం బార్డర్ రెడ్ కలర్తో పెయింట్ చేసేద్దాం. 4 వైపులా నాకు కావాల్సిన సైజ్కి నేను లైన్ చేసుకున్నాను. అక్కడ మొత్తం రెడ్ వేసుకుంటున్నాను. తర్వాత డ్రాయింగ్ చేసుకున్న ఇక్కడ 26 కూడా నేను రెడ్ కలర్తో ఫిలప్ చేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో ఒకటి చేసుకుంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి. ఎవరికైనా ఇవ్వాలన్నా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసుకోండి. నేను ఫ్లవర్ అది పింక్ కలర్ వేస్తున్నాను. ఇలా ఇంట్లో చేసుకుని ఎవరికైనా గ్రీటింగ్ ఇస్తే కొంచెం బాగుంటుంది. వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, నా కోసం ఇంత కష్టపడ్డావా అని. సో ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేసి చూడండి. నాకు వైట్ కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ ఏం వేయలేదు దీనికి. మీకు కావాలంటే వైట్ లేకపోతే దానిపైన వేరే ఫస్ట్ వైట్ ఆర్ ఏదైనా మీకు కావాల్సిన కలర్ బేస్ కోట్ వేసుకుంటే దానిపైన మీరు డ్రా చేసుకోండి. అలా అయినా సరే నేను ఒక్కొక్కటి కలర్ ఫిలప్ చేసుకుంటున్నాను. ముందు నేను వైట్ పేపర్ మీద డ్రాయింగ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే కార్డ్బోర్డ్ మీద డైరెక్ట్గా డ్రాయింగ్ చేసుకుంటే ఏమైనా మిస్టేక్ వస్తే మళ్ళీ పెన్సిల్ మార్క్స్ అయి ఉండిపోతాయని నేను పేపర్ మీద డ్రాయింగ్ చేసుకొని తర్వాత బ్లాక్ కార్బన్ పెట్టి డిజైన్ కార్డ్బోర్డ్ మీదకి తీసుకున్నాను. నేను దీనికి కవర్ అది ఏం చేయలేదని, మీరు కావాలంటే ఒక కవర్ కూడా చేసుకొని దాంట్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నేను ఏం అంటించలేదు. మీరు కావాలంటే పెయింట్ వేసుకోండి ఏదైనా కలరు, లేదంటే ఒక వైట్ పేపర్ అయినా దానికి స్టిక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ అనేది ఏముందో కనిపించదు, ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా నేను వేసిన డిజైన్కి కలర్స్ వేసుకుంటున్నానండి. నేనైతే కలర్ ఓన్లీ ఎక్రిలిక్ కలర్ యూస్ చేశానండి. మీరు కావాలంటే వాటర్ కలరు, స్కెచ్ పెన్, ఏదైనా క్రేయాన్స్ అయినా ఏదైనా సరే వేసుకోండి. మీకు ఒక ఐడియా ఇచ్చాను కాబట్టి దాని ప్రకారం మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. మీకోసమైనా ఒకటి ఏదైనా చేసుకొని కబోర్డ్లను పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో అలా స్టార్ట్ పెయింటింగ్ అండి. పెయింటింగ్ చాలా ఈజీ, ఒకసారి వేయండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటున్నా. బ్రష్ ఏదైనా, ఏ బ్రష్ అయినా పర్లేదు, మీకు ఈజీగా ఏది ఉంటే ఆ బ్రష్తో వేసుకోండి. ఇక్కడ ఎల్లో కలర్స్తో నేను చిన్ని రౌండ్స్ పెట్టుకుంటున్నాను. నేను ఎక్రిలిక్ కలర్స్ వాడానండి. వాటర్ కలర్ అయినా ఏదైనా పర్లేదు, జస్ట్ ఇది పేపర్ టైప్ పెయింటింగ్ కాబట్టి ఏదైనా ఓకే. తర్వాత 3D అవుట్లైనర్ నా దగ్గర కలర్స్ ఉన్నాయి. సో నేను దాంతో కొంచెం పైన డెకరేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు అవుట్లైన్ మొత్తం బ్లాక్ వేసినా బాగానే ఉంటుంది. సో 3Dకి నేను మొత్తం నా దగ్గర కలర్స్ ఉన్నాయి, నేను అది అవుట్లైన్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్కి వాటికి వేరేగా చేస్తున్నాను. నా దగ్గర 3D అవుట్లైనర్స్ 10 కలర్స్ ఉన్నాయండి. అవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దాని గురించి చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టాను, నా ఛానల్లో ఉంటుంది. మీరు ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది.
సో నేను దాంతో 3D అవుట్లైనర్ కలర్ వేరే వేరే దానికి నేను ఇలాగా అవుట్లైన్ చేసుకుంటున్నానండి. సింపుల్ డిజైన్ వేసుకున్నానండి, ఈజీగా ఎవరైనా వేసేలాగా. మీరు కూడా చేసుకోండి. చిన్ని బుడ్డి ఇచ్చేసుకుంటే ఇంకా క్యూట్గా ఉంటుంది. అవి ఎవరైనా చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి గ్రీటింగ్స్ ఇవ్వాలంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఇలాంటివి చూస్తే వాళ్ళు ఇంకా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ పింక్ కలర్తో మళ్ళీ ఫిలప్ చేస్తున్నానండి 3D అవుట్లైనర్తో. తర్వాత నేను ఇక్కడ ఎల్లో డాట్ పెట్టాను, దాని మీద రెడ్ డాట్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్తో రౌండ్ చేసి కింద ఒక చిన్న డాట్ పెట్టాను. నెక్స్ట్ బార్డర్ వేసుకున్నాం కదండి, దాన్ని ఇలాగా నేను 3D అవుట్లైనర్ గోల్డ్తో లైన్స్ పెట్టుకుంటున్నాను. లుక్ వస్తుందండి మొత్తం బార్డర్ అంతా ఇలా పెట్టుకుంటే. టడా అయిపోయింది. ఇలాంటివి కాకుండా పెయింటింగ్కి సంబంధించింది ఏదైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.